హలో, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. 147వ కీర్తన 11వ చరణం 2వ లైన్లో ఇలా రాయబడి ఉంది: తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. విన్నారా ప్రీత వచనమా? ఎంత శక్తివంతమైనటువంటి వాక్కండి. తన కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారి యందంటే యెహోవా చాలా ఆనందిస్తున్నారంటండి. చాలా ఆనందిస్తున్నాడంట ఆయన కృప కొరకు కనిపెట్టేవారంటే ఆయనకు చాలా ఇష్టం, అలానే ఆనందం కూడా. వారంటే చాలా ప్రేమ కూడా దేవునికి. ఈ రోజుల్లో కృప కొరకు కనిపెట్టేవారు చాలా అరుదైపోయారండి. కృప కొరకు కనిపెట్టేవారు, కృప కొరకు వేచి ఉండేవారు, కృప కొరకు వెంటపడేవాళ్ళు చాలా అరుదైపోయారు. తరచుగా మనం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడిని మనం సంతోష పెట్టాలంటే దాంట్లో మేజర్ పాయింట్ ఏంటంటే ఆయన కృప కొరకు మనము కనిపెట్టాలి. అయ్యా నువ్వే చేయాలి ప్రభా కార్యాలు, అయ్యా నీ కార్యాలే మా కుటుంబాల్లో జరగాలి ప్రభా, నీ కృప మా పైన బలంగా దిగిరావాలయ్యా, నీ కొరకు మేము కనిపెడుతున్నాం నాయన, నీ కార్యాల కొరకు కనిపెడుతున్నాం నాయన, నీ కృప కొరకు కనిపెడుతున్నాం నాయన అని ఎవరైతే వేడుకుంటున్నారో, ప్రార్థన చేస్తున్నారో ఖచ్చితంగా వారి యందు దేవుడు ఆనందిస్తాడంట. అంత మాత్రమే కాదు, ఆయన కృప సమృద్ధిగా వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ విజనమా, మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఎవరెవరైతే దేవుని కృప మీద ఆధారపడుతున్నారో, అయ్యా నువ్వే మాకు శరణమయ్యా, ఎంతమంది నీకుండనివ్వు గాక, డబ్బు ఉండనివ్వు, జనబలం ఉండనివ్వు, కులబలం ఉండనివ్వు, రక్తబలం ఉండనివ్వు, బంధుబలమే ఉండనివ్వు, ఎంతమంది నీ తరపునున్నా కానీ నీవు దేవుని కృప కొరకు కనిపెడుతున్నావు చూసావా, దేవుడు సంతోషిస్తున్నాడు. ప్రియ విజనమా, ఆ కుటుంబాలను బట్టి దేవుడు చాలా ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆనందం ఏం చేస్తో తెలిసి ఈరోజు నీకు కృప సమృద్ధిగా దించేస్తుంది నీ మీదకి. దేవుడు సంతోషించడం అంటే మామూలు విషయం కాదండి. నీ కొరకు దేవుడు సంతోషిస్తున్నాడంటే ఆ సంతోషంలో దేవుడు ఎన్ని కార్యాలు నీ కుటుంబంలో చేస్తాడు, ఎన్ని మిరకిల్స్ నీ కుటుంబంలో ప్రభు చేస్తాడు. ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వు నిజంగా ఆయన కృప కొరకే కనిపెడుతుంటే దేవుని క్రియ నా కుటుంబంలో జరగాలి, దేవుని హస్తం యొక్క క్రియ నా కుటుంబంలో జరగాలి. నేను దేవుని కృప కొరకు కనిపెడుతున్నాను, మనుషుల కొరకు కాదు, యెహోలోక సంబంధమైన వాటి కొరకు నేను కనిపెట్టట్లేదు, దేవుని కృప కొరకే మేము కనిపెడుతున్నాం. ఆయన కృప మేము ఖచ్చితంగా పొందుకుంటాం అని ఎవరైతే డిసైడ్ అయిపోయి ఉన్నారో వారికి శుభవార్త ఉదయం దేవుడు సంతోషిస్తారని కుటుంబాన్ని బట్టి. ఇక ఆయన సంతోషించాడంటే తెలిసిందేముంది మనకి? తెలిసిందే కదా, ఆకాశాన్ని ఓపెన్ చేసేస్తాడు. ఆయన సంతోషిస్తే చాలా ఆకాశాన్ని తెరిచేస్తాడు, అద్భుతమైన మిరాకిల్ చేస్తాడండి. ఆయన చేసే సహాయం ఎలాంటిదంటే ఆకాశం ఓపెన్ అయిపోద్దంతే వెంటనే సమృద్ధి అయిన సహాయం దేవుడు చేస్తాడు. ఆయన సంతోషిస్తున్నాడు, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కొంతమంది కుటుంబాలు ఈ రోజున పరిశుద్ధాత్మ స్వరం ద్వారా వింటున్న కుటుంబాలు ఆయన కృప కొరకు కనిపెడుతున్నావు కాబట్టి నీకంతా ఆశీర్వాదమే. ఒకవేళ ఫర్ సపోజు ఆయన కృప కొరకు కనిపెట్టకుండా మనుషుల వైపు, లోకం వైపు నువ్వు చూస్తున్నావేమో, నీకెన్నటికీ కూడా దేవుని ఆశీర్వాదం దక్కదు. దయచేసి ఎవరెవరైతే లోకం వైపు, మనుషుల వైపు, వీటి వైపు చూస్తున్నారు, దయచేసి ఉదయం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టు, ఆయన సంతోషిస్తాడు నిన్ను బట్టి. ఆయన సంతోషంలో ఆనంద ప్రవాహం కొట్టుకొస్తుంది పరలోకములోంచి, అంతే దీవెనల ప్రవాహం కొట్టుకొచ్చేస్తుంది పరలోకములోంచి. అర్థమవుతుంది ప్రియ దైవజనమా? ఈ ఉదయం నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు కృప కొరకు కనిపెట్టేవారైతే మీరు ఏం భయపడొద్దు, చాలా ధైర్యంగా ఉండండి. దేవుడు నీ కొరకు, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు, నిన్ను బట్టి దేవుడు ఆయన సంతోషిస్తున్నాడు, నీ పిల్లల్ని బట్టి, నిన్ను బట్టి. ఎందుకంటే మీరు కృప కొరకు ఎదురు చూసేవాళ్ళు, దేవుని మీద ఆధారపడేవాళ్ళు, మీరు ఆయన కృప రావాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఏం ఫీల్ అవద్దు, మీరు భయపడొద్దు. దేవుడు సంతోషిస్తున్నాడు. ఆయన సంతోష ప్రవాహం మీ కుటుంబం మీద బలంగా అద్భుతాల ప్రవాహంగా కొట్టబోతూ ఉంది, బ్లెస్సింగ్స్ ప్రవాహం పారబోతూ ఉంది. ఆయన సంతోషం నుండి ఆకాశం తెరవబోతూ ఉన్నాడు. సమృద్ధైన ఈవులతో, సమృద్ధైన దీవెనలతో నీ కుటుంబాన్ని దేవుడు నింపబోతున్నాడు. ఆమెనన్నారా? ఖచ్చితంగా ఈ క్రియ దేవుడిని పట్ల చేయబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో ఎవరైతే నా కృప కొరకు కనిపెడుతున్నారో వారి యందు నేను సంతోషిస్తున్నానన్నావు, నీకు స్తోత్రాలయ్యా.
ఎవరెవరైతే పరిశుద్ధాత్మ స్వరాన్ని విని ధైర్యం పొందారో వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ఆనంద ప్రవాహములో నుంచి ఆశీర్వాదాలు నేను కొట్టుకొని రావాలి. ఆ ఆనంద ప్రవాహముల నుంచి దీవెనలు, స్వస్థతలు, అద్భుతాలు కొట్టుకొని రావాలి. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రమయ్యా. ఎవరెవరిని బట్టి మీరు సంతోషిస్తున్నారో, ఎవరెవరు నీ కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, నీ దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఇప్పుడు ఆకాశం తెరవబడతా ఉంది. ఓ బ్లెస్సింగ్స్ యొక్క నది బలముగా వారి కుటుంబాల మీదకి వస్తుంది. ప్రభా నీకు స్తోత్రం. మేము నమ్ముతున్నాం, బ్లెస్ అవుతున్నాం. మేము ఈ ఉదయం బ్లెస్ అవుతున్నాం. మీరు బ్లెస్ చేయబోతున్నారు మమ్మల్ని. నీకు స్తోత్రం. ఒక నదే బయలుదేరి వస్తుందయ్యా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలను దీవించండి. వారి చదువులో మంచి జ్ఞానం, తెలివి, ధైర్యం, కృప, రాకపోకలు తోడుండ మంచి ప్రయోజకులు కావాలి. రోగుల్ని స్వస్థపరచండి ప్రభా. చాతబడి అంధకార దురాత్మ శక్తులతో బాధింపబడుతున్న వారు, బంధింపబడిన వారు విడిపించండి. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రాలు. అంతేకాదు నైనా వ్యాపారాలకు, ఉద్యోగాలకి ప్రభా నాయన, చేతి పనులకు వెళుతున్న బిడ్డలకి సమృద్ధైన దీవెన ఉంచండి. సమృద్ధైన దీవెన దిగి రావాలి. అట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ఈ రోజున పుట్టినరోజులు, అలానే పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఆయా సంతోషాన్ని అధికం చేయండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటం ఆ బిడ్డల మీద నుంచి సంతోషం యుగ యుగములు ప్రభా నాయన వారితో ఉండినట్లుగా సహాయం చేసి నడిపించమని నజరుడైన యేసు అతి పరిశుద్ధ దివ్య శక్తి ప్రభావం కలిగి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియదేవ జనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు గారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న కామెంట్ చేయండి. నేను దేవుని కృప కొరకు కనిపెడుతున్నాను, ఆయన నా యందు ఆనందించుచున్నాడు, ఆనంద ప్రవాహముల నుంచి ఆశీర్వాదాలు కొట్టుకున్న వద్దకు రాబోతున్నాయని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.